అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం షష్ఠి రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం చంద్ర నక్షత్రం, శ్రీకృష్ణుల వారు జన్మ నక్షత్రం కూడా. ఈ నక్షత్రంలో ఎవరైనా జన్మిస్తే మేనమామకు దోషం అంటూ ఉంటారు. ఇలా జ్యోతిష్య శాస్త్రంలో కూడా చెప్పబడింది. ఎందుకంటే కృష్ణుడు రోహిణి నక్షత్రంలో జన్మించారు కాబట్టి కంసుడికి మరణం ప్రాప్తించింది అని అంటూ ఉంటారు. అయితే ఇది ముందే నిర్ణయించబడింది. ఎలాగంటే దేవకి గర్భంలో 8వ సంతానంగా జన్మించిన వారిచే మరణం అని విధి. దాని ప్రకారమే అది జరిగింది. కానీ దాన్ని ఆధారంగా చేసుకుని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పడం జరిగిందట. అది కూడా మగపిల్లలు జన్మిస్తేనే, ఆడపిల్లలకి ఇది వర్తించదు. అలా రోహిణి నక్షత్రంలో జన్మించినప్పుడు మేనమామ ఆ బిడ్డ ముఖాన్ని నూనెలో చూపిస్తూ నూనెలో కనిపించే ముఖం యొక్క ప్రతిబింబాన్ని మొదటగా చూస్తారు. తరువాత ఆ నూనెతో దీపాలు వెలిగించి ఆ తర్వాతే శిశువును స్పర్శిస్తారు. అలా చేయడం వలన దోషం ఉండదు అని ఇలా ఆచరిస్తూ ఉంటారట. అయితే ఈరోజు సోమవారం రోహిణి నక్షత్రం చాలా విశేషం. శివుడికి అత్యంత ఆప్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీకృష్ణుడు. కృష్ణుడు జననం నుండి కృష్ణావతారం అంత్యం వరకు కూడా ప్రతి క్షణం ప్రతి ఒక్క దానిలో ప్రపంచానికి ఏదో ఒకటి నేర్పిస్తున్నారు అని భావిస్తూ పరమేశ్వరుడు ఎప్పుడూ కృష్ణుల ధ్యాసలోనే ఉండేవారట. శివుడికి ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడు. ఏదైనా అనుభవం కావాలి అనుకున్నప్పుడు కూడా ఒకరిని చూసి ఒకరు తీసుకునేవారట. అంటే ప్రతి తప్పు తానే చేసి అనుభవించాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషి తప్పులు చేసే అనుభవం పొందాలి అనుకుంటే ప్రపంచంలో తప్పులు చేయడానికి జీవితకాలం కూడా సరిపోదు. అందుకే తప్పులు చేసిన వాళ్ళని వారి అనుభవాలని తీసుకొని మన జీవితాలని జాగృత వ్యవస్థకి తెచ్చుకోవాలి. ఇదే మన సనాతన ధర్మం తెలియచేస్తుంది. అయితే ఈరోజు సోమవారం రోహిణి నక్షత్రం. చంద్రం ఇంద్ర పదవంచః అంటారు. అలా చంద్రబలం ఉంటే దేన్నైనా పొందవచ్చట. కాబట్టి ఈరోజు శివకేశవుల నామం జపించాలి. అయితే ఈరోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం హరిహరాయ నమః, ఓం హరిహరాయ నమః, ఓం హరిహరాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన శివకేశవుల అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక మంచి మాట, మనతో ఎవరైనా ఆత్మీయంగా ఉన్నా, మనం లేకపోతే వారికి లోటు కనిపిస్తుంది అన్న ఆ స్నేహాన్ని పరిశుద్ధంగా మనం స్వీకరించాలి. ఎందుకంటే నిజాయితీ గల ప్రేమ, నిజాయితీ గల స్నేహం, నిజాయితీ గల బాంధవ్యం, ఆ గ్రాటిట్యూడ్కి మనం గౌరవం ఇవ్వాలి. అంతేకాదు నచ్చినా నచ్చకపోయినా దానిని స్వీకరించాలి, భరించాలి కూడా. ఎందుకంటే ఈ కాలంలో అంత నిజాయితీ గల బంధం దొరకడమే గొప్పవరం. మరి అలాంటి స్నేహం దొరికినప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా స్వీకరించాలి. అన్ని స్నేహాలు ఒకటే కాదు. ఈ రోజుల్లో పైకి ఒకలా కనిపిస్తున్నారు, లోపల మనసులో ఇంకొక రకంగా ఉంటున్నారు. మీ నుండి ఏమీ ఆశించకుండా నిజాయితీగా గౌరవంగా మీపై స్నేహం చూపిస్తున్నారు అంటే వారిని గౌరవించాల్సిందే. కొంతమంది వారి స్వార్థం కోసం మనతో ప్రేమతో ఉంటున్నట్లు ప్రేమతో మాట్లాడుతూ ఉండొచ్చు. మీ నుండి ఏదైనా ఆశించి ఉండవచ్చు. అయితే అందరూ అలా ఉంటారని కాదు, కొందరు మాత్రం ఇలా ఉంటారు. ఇది గమనించుకోవాలి. ఇదే ఈరోజు మంచి మాట. అయితే మనం అందరం ఇంట్లో భక్తితో శ్రద్ధతో పూజిస్తూ ఉంటాం. దేవుడి ముందు దీపం పెడుతూ ఉంటాం. కానీ దేవుడి ముందు దీపాన్ని పెట్టి మనం కళ్ళు మూసుకొని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఆ అనుభవం కలుగుతుంది. అంటే ఆ వెలుగు నీకే స్వామి అని అర్థం. నేను కళ్ళు మూసుకొని అజ్ఞానంతో చీకటితో కష్టంలో ఉన్నాను, నా హృదయంలో వెలుగునివ్వు అని అర్థం. ఆ హృదయంలో ఉన్న వెలుగుని చూడాలంటే ముందు కళ్ళు మూసుకోవాలి. మునులు, ఋషులు, దేవతలు అందరూ కూడా కళ్ళు మూసుకునే ఉంటారు. బయట వెలుగుని వాళ్ళు చూడరు. లోపలున్న వెలుగుని మాత్రమే వాళ్ళు చూస్తారు. అయితే మనలో ఉన్న ఆలోచనలన్నీ కూడా ఒక అడవి లాంటివట. అందులో అన్నీ ఉంటాయి. ఔషధ మొక్కలు, వృక్షాలు, మృగాలు, జీవరాశులు ఇలా అన్నీ ఉంటాయి. అలాంటి ఆ అడవిలో జ్యోతిని వెతకడానికి ఎంతో టైం తీసుకుంటుంది. అలాగే ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేస్తేనే అప్పుడు ఆ జ్యోతిని చూడగలుగుతాం. అంత ధ్యానం చేస్తూ ఉన్నప్పుడే మన హృదయంలో ఉన్న జ్యోతిని చూడగలుగుతాం. అప్పుడే ఆనందంగా ఉండగలుగుతాం. ఇక దివ్య పూజ. రేపు మంగళవారం మహానక్షత్రం మృగశిర నక్షత్రం. అమ్మవారికి అత్యంత ప్రియమైన నక్షత్రాలలో
మృగశిర నక్షత్రం కూడా ఒకటి. మృగ అంటే మొసలి, శిర అంటే తల. అంటే మొసలి తల ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందట తారామండలంలో ఉండే నక్షత్రపుంజ ఈ మృగశిర నక్షత్ర కూటమి. అది అమ్మవారికి ప్రియమైన నక్షత్ర కూటమట. రేపు మంగళవారం కుటుంబంలో ఎవరైనా స్వర్గస్థులై ఉంటే పిండ ప్రదానాలు, పూజలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వారి పేరు మీద అన్నదానాలు కూడా ఈ పితృపక్షంలో చేస్తూ ఉంటారు. అయితే రేపు సింహవాహిని సమేతంగా ఉన్న దుర్గాదేవి లేదా రాజరాజేశ్వరి లేదా లలితా త్రిపుర సుందరి విగ్రహం ఏదైనా ఉంటే దేవుడి గదిలో తమలపాకుపై అమ్మవారిని స్థాపించి ఎర్రని పూలతో అలంకరించి యథాశక్తి సుగంధ పత్రము అంటే మరువము దవనముతో అమ్మవారిని అర్చించి నిమ్మపండు పెట్టి కుంకుమార్చన చేయాలి. తర్వాత అమ్మవారికి నైవేద్యం నీరాజనాలు అయ్యాక ఆ కుంకుమని నుదుట ధరించాలి. తర్వాత కొంచెం కుంకుమ తులసి చెట్టుకి సింహద్వారానికి అలంకరించాలి. తరువాత నిమ్మపండుని కట్ చేసి ఆ రసాన్ని తీసి అందులోకి తేనె కలిపి ఇంట్లో వారందరూ స్వీకరించాలి. ఇలా చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ అంతా దూరం అయిపోతుంది, ముఖంలో తేజస్సు పెరుగుతుంది, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఇక ఆయుక్షేమం. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. మనం ఎన్నో ఆహార పదార్థాలు సేవిస్తూ ఉంటాం. వాటిలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. అయితే ప్రత్యేకంగా మనకి ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నప్పుడు, అంటే ఏదైనా పౌష్టికాంశాలు కొరతగా ఉన్నప్పుడు ఒక విధమైన ఆహారాన్ని ఎక్కువగా సేవిస్తూ ఉంటే ఖచ్చితంగా అది పెరుగుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆరోగ్యవంతంగా మన శరీరంలో ఐరన్ మరియు కాల్షియం పెరగడానికి, మరియు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఉన్నవారు, అంతేకాకుండా 1 or 2 డెలివరీస్ అయ్యి వారికి నడుము నొప్పి ఎక్కువగా ఉంటున్నప్పుడు అలాంటి వారందరికీ కూడా మన ఆహార పదార్థాల్లోనే ఉండే ఒక ఔషధ గుణాలున్న ఆకు మునగాకు. మునగాకు అనేది యాంటీ ఏజెంట్గా పనిచేస్తుంది. మునగాకు యాంటీ ఏజెంట్ ప్రాపర్టీ. దీన్ని వారానికి 100 గ్రాములైన ఆహారంలో తీసుకుంటూ ఉంటే ఇలా 1 year చేస్తే మీ వయసు కంటే మీరు 10 సంవత్సరాలు చిన్నగా కనబడతారట. ఆర్గానిజంని 10 years యంగ్ అయిపోతాయి. లేదా ప్రతిరోజు ఒక పూట మునగాకును ఫ్రై చేసి సేవిస్తూ ఉన్నా, లేదా దానిని పొడిగా చేసి 1 స్పూన్ నీటిలో వేసి మరిగించి ఉదయం సాయంత్రం 2 పూటలు రోజు తాగుతూ ఉన్నా కూడా కాల్షియం, ఐరన్ అన్నీ పెరుగుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరానికి బలాన్ని అందిస్తుంది. ఎంతో పోషక విలువలున్న ఔషధ గుణాలున్న మునగాకు తప్పక ఆహారంలో భాగంగా స్వీకరించడం వలన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఇక ఆలయ దర్శనం. మంచిని వినడం, మంచిని చూడడం, మంచిని చేయడం, మంచిని మాట్లాడడం, మంచి ఆలోచనలతో ఉండడం కూడా పూజ లాంటిదే. ఇలా భావించడం మనకి మరింత ఆనందాన్ని ఇస్తుంది జీవితంలో. త్రినేత్రుడు భోళాశంకరుడు, లయకారకుడు, కైలాసదీశుడు ఆ పరమేశ్వరుడు. నిర్మలమైన మనసుతో, పవిత్రమైన భక్తితో స్వచ్ఛమైన గంగాజలాన్ని అభిషేకించి భస్మాన్ని సమర్పిస్తే చాలు, ప్రసన్నుడై భక్తుల ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా ఇట్టే నెరవేర్చే దైవమే ఆ మహేశ్వరుడు. మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోకెల్లా మహారాష్ట్రలో శైవ క్షేత్రాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తరచుగా భక్తులు జ్యోతిర్లింగాలను దర్శించుకుని తరిస్తూ ఉంటారు. అలా మహామహిమాన్వితమైనటువంటి శైవక్షేత్ర విశేషాలని చూసేద్దాం. మహారాష్ట్రలోని పూణే సమీపంలో గల శ్రీ క్షేత్ర భనేశ్వర మహాదేవ మందిరాన్ని దర్శించుకుంటే చాలు, పాపాలు దూరం అవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పూణే నుండి 35 కిలోమీటర్ల దూరంలో కొల్హాపూర్ వెళ్లే మార్గంలో నర్సాపూర్ గ్రామ కూడలికి 5 కిలోమీటర్ల దూరంలో ఈ బనేశ్వర మహాదేవ మందిరం నెలకొని ఉంది. 300 సంవత్సరాల క్రితం కేవలం 11,000 రూపాయల వ్యయంతో ఈ దేవాలయం నిర్మించబడింది. దేవాలయానికి వెళ్లే మార్గం అంతా కూడా కనులకు ఇంపుగా పచ్చని పర్యావరణం ఉంటుంది. ఆలయానికి ప్రవేశించగానే దర్శనమిచ్చేటటువంటి త్రిశూలం, దేవాలయం లోపల 2 గుండాలు, పెద్ద గంట విచ్చేసిన వారికి భక్తి పారవస్యాన్ని కలిగిస్తాయి. దేవాలయ నిర్మాణాన్ని మొదట నిర్మింపచేశారు అనేదానికి ఖచ్చితమైన ఆధారాలేమీ లేవు. కానీ ఛత్రపతి శివాజీ ఈ దేవాలయ జీర్ణోద్ధరణ చేశారనే కథనం మాత్రం ప్రాచుర్యంలో ఉంది. భూగర్భం నుండి ఉద్భవించేటటువంటి జలం దేవాలయంలోని గుండాల ద్వారా సమీపంలోని శివగంగలో కలుస్తుంది. కేన్ రాజవంశానికి చెందినటువంటి వారు రాజా నీలాంబర్ ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా భావిస్తున్నారు. మరికొందరు కోచ్ రాజవంశానికి చెందినటువంటి మహారాజా రాజా నారాయణ్ దీన్ని స్థాపించారని,
కొందరు భావిస్తారు. కూచ్ బిహార్ రాష్ట్రానికి చెందినటువంటి మహారాజా ప్రాణ్ నారాయణ్ పునరుద్ధరించారని భావిస్తున్నారు. గర్భగుడిలో శివలింగం, గౌరీపంత్ ఉన్నాయి. కుడివైపున నందీశ్వరుడు దర్శనమిస్తూ ఉంటారు. కాబట్టి ఇంతటి మహిమాన్వితమైన మందిరాన్ని అందరూ దర్శించుకొని తరించాలని కోరుకుందాం. ఇక దివ్యమైన యోగక్షేమం. ఇంట్లోని అరిష్టం దూరమై కోర్టు గొడవలు, ఇంట్లో గొడవలు తొలగిపోయి సంతోషంగా ఉండేందుకు ఈరోజు సాయంత్రం పసుపు నీటితో బియ్యం పిండితో చేసిన ప్రమిదను ఉంచి నెయ్యితో దీపారాధన చేయాలి. దీపం కొండెక్కాక పసుపు నీటిని తులసి చెట్టుపై, ఇంటి సింహద్వారంపై సంప్రోక్షణ చేయాలి. అనంతరం ఇల్లంతా సాంబ్రాణితో ధూపం వేసి అమ్మవారికి సంబంధించిన ఏ స్తోత్రాన్నైనా పారాయణ చేయాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.